లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు రాకేష్ గారు ప్రధానమంత్రి గారు ఏ అంశాల విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలా, ఏ అంశాలు మనం పొదుపుగా వాడుకోవాలా, తగ్గించాలా అనేటువంటి విషయాలను వివరంగా చెప్పారు. వారు అంటే కన్స్ట్రక్టివ్గానే ఇది అవసరము అనేటువంటి విషయాన్ని వారు చెప్పినారు. ధన్యవాదాలు. ఏదైతే చరణ్ కౌశిక్ గారు కూడా అంటే ఇంకా ముందుగా ఆలోచిస్తే బాగుంటుంది. అంటే పరిస్థితులు కరోనా వచ్చేది, అప్పుడు కరోనా వచ్చేది ఎవరికి తెలియదు. సరే, ఉక్రెయిన్ రష్యా వార్ నుంచి మనము ఆ రోజు నుంచి మనం చర్యలు చేపడితే ప్రత్యామ్నాయంగా ఇంధనాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తే 41 దేశాల నుంచి మనం చమురును దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దురదృష్టం ఏంటంటే గోడు చుట్టు మీద రోకట్ పోటు లాగా ఇవాళ ఇరాను, ఇజ్రాయిల్, అమెరికా వారు మనకు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా అంటే కొన్ని క్రిటికల్ సిచ్యుయేషన్లో కూడా మన ఎల్పిజి గ్యాస్కి సంబంధించి కానీ మన పెట్రోలియం సంబంధించినటువంటి నౌకలు మనకు పర్మిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అభ్యంతరం చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడేమో ఇంకా బిగుసుకుపోయింది. అమెరికా ఒకవైపు రానివ్వకుండా, ఇరాన్ ఇంకోవైపు రానివ్వకుండా పరిస్థితులు సెటిల్ అయిపోతుంది. లక్ష్మీనారాయణ సార్, ఈ సిచ్యువేషన్ ను అందరూ అర్థం చేసుకుంటున్నారు. డెఫినెట్ గా పొదుపు చేయాలి ఈ బంగారానికి సంబంధించి. పోనీ ఇప్పుడు ఇచ్చినటువంటి సలహా ప్రస్తుత పరిస్థితికి ఓకే, కానీ ముందుగానే అలర్ట్ అవ్వలేదు. ఈవెన్ ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఈ అంశాలకు సంబంధించి వాళ్ళు అప్పుడు చేస్తున్న విమర్శలను చాలా మంది కూడా కొట్టిపారేసిన సిచ్యువేషన్. మీరు ముందుగా మేల్కోలేదని ఒక క్వశ్చన్. ఎట్ ద సేమ్ టైం మన ఎగుమతులు ఎక్కడ? మనకు విదేశీ మార్కం కావాలంటే ఇక్కడ మనం దాచుకోవడమే కాదు కదా. ఎట్ ద సేమ్ టైం మనం అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమైనా మనకి ఇస్తారు వాళ్ళ కరెన్సీని. అవి ఎక్కడ ఉన్నాయి, అది ఎంత ఎత్తున పెంచుకున్నాం. ఇక్కడ చూస్తే మార్కం విలువ ₹95.80. ఇంత పడిపోవడం అని అంటే డెఫినెట్గా మీరు ఆన్సర్ చేయాల్సిన సిచ్యువేషన్లు ఉన్నారు. అంటే ప్రపంచంలో ఇది అన్ని దేశాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అంటే చాలా దేశాలు, అంటే మీకు డెవలప్డ్ కంట్రీస్ వదిలిపెడితే మిగతా డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇది. దానికోసం మన దేశం అంటే బ్రిక్స్ ద్వారా వితౌట్ డాలర్స్ ఇచ్చేయడానికి మన దేశ కరెన్సీని వాళ్ళు పర్మిట్ చేసేటట్టు, వాళ్ళ దేశ కరెన్సీని మనం పర్మిట్ చేసేటట్టు ఈ రకంగా విధానాలను ఆలోచన ప్రయత్నం చేసింది. ఆ రకమైనటువంటి అవన్నీ కూడా ఎగ్జిక్యూషన్ అయ్యే లోపలనే రష్యా యుద్ధంలో కూరుకుపోయింది. ఇవాళ అంటే అమెరికా ఆంక్షలను ఏదైతే ట్యాక్సులు పెంచేటువంటి దబాయింపులు చేసింది. ఈ రకమైనటువంటి హార్డిల్స్ ఎదురైనాయి. ఆ విజన్తోనే అది ఇది అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దేశంలో. అంటే ఇవాళ మన దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరు కూడా దేశ ప్రధానమంత్రి, విజనరీ ప్రధానమంత్రి ముందుగా సమస్యను పసిగట్టి వాటికి ప్రత్యామ్నాయాలు అన్వేషించడంలో ప్రధానమంత్రికి ఒక క్రెడిబిలిటీ ఉంది దేశ ప్రధానమంత్రికి. ఆ రకంగానే వారు ఇవాళ మనం అంటే ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజలు కూడా. లక్ష్మీనారాయణ సార్, ఇప్పుడు మన దేశంలో తయారైన మనం వాడుకోవాలి అనేది ఇవాళ మీరు చెప్పిన నినాదం కాదు. వచ్చి రావడమే మేక్ ఇన్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్. మన వస్తువులు ఈ ఊరికే ఈ దిగుమతులు చేసుకోవడం మీద ఉండకూడదు అని చెప్పేసి 12 ఏళ్ళ పైన అవుతోంది. బట్ ఇప్పుడు సీరియస్నెస్ ఇప్పుడు కనిపిస్తోంది. అవున్నా కూడా మిగతాన్ని తెచ్చి అసెంబ్లీ చేసేసి ఒకటి ప్రోడక్ట్ తయారు చేయడమే, మిగతా రిమైనింగ్ థింగ్స్ అని మనం పక్క నుండి పట్టుకొచ్చుకోవడమే తప్ప ఇక్కడ అవ్వట్లేదు అనేదే కదా క్వశ్చన్. ఇప్పుడు దేశ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఇక్కడ మొబైల్ కంపెనీలు 2 మాత్రం ఉన్నాయి. ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా మొబైల్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నటువంటిది రెండో దేశంగా భారతదేశం ఉన్నది. అదే రకంగా 431 రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశాలను మన దేశంలోనే స్వయం సమృద్ధి మేక్ ఇన్ ఇండియా
ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడనే మనం ప్రొడక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఆయుధాలను ఎగుమతి చేస్తున్నటువంటి స్థితి కూడా ఉంది. మనకు లేనటువంటి టెక్నాలజీ వాటిని దిగుమతి చేసుకుంటూనే మన దగ్గర ఉన్నటువంటి మిగతా దేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఇవాళ దానికోసమే ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, దానికోసమే టెక్స్టైల్ పార్కులు కానీ, మనం ఎగుమతికి అవకాశం ఉన్నటువంటి రంగాలన్నిటికీ అవసరమైనటువంటి విధానాలతో మనం పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మన దేశంలో వందే భారత్ ట్రైన్లను కూడా మనమే ఉత్పత్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే ఆ రకమైనటువంటి స్థితి ఉంది. మన దగ్గర ప్రొడక్షన్కి అవసరమైనటువంటి విద్యుత్తును దేశం మొత్తం 24 గంటల కరెంటు అంటే 2,50,000 మెగావాట్లు ఏదైతే ఉందో విద్యుత్తును 5,50,000 గెగావాట్లకు పెంచారు. ఆ రకంగా లక్ష్మీనారాయణ సార్ ఒకటి ఏంటంటే మారకం విలువలో రూపాయి పడిపోవడం వల్ల మనం పెద్ద ఎత్తున వాళ్ళకు ముట్ట చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అది గనక వాల్యూ గనక రీజనబుల్గా ఉండుంటే మనకు ఇంత ఈ వేరియేషన్ కనిపించేది కాదేమో. అంటే కొన్ని విషయాల్లో అది మనకు అంటే ఎగుమతులకు సంబంధించి అది ప్రోత్సాహకరంగా ఉంటుంది, దిగుమతులకు సంబంధించి భారంగా ఉంటుంది. అంటే రూపాయి విలువ పడిపోవడం, మనం తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలకు సంబంధించి మనం ఇబ్బంది ఎదుర్కొంటాం. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇది సర్కమ్స్టాన్సెస్ బేస్ చేసుకొని అంతర్జాతీయ ప్రపంచ బ్యాంకు వాటికి సంబంధించి విలువను నిర్ధారించేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని మనం అనుసరించాల్సినటువంటి స్థితి ఉంటుంది. కానీ అంటే మనం ఎదుర్కొన్నటువంటి స్థితులు సాధారణమైనటువంటి స్థితులు కావు. కరోనా అనేటువంటిది ప్రపంచ దేశాలనే అతలాకుతలం చేసింది. ఇవాళ ఈ 2 యుద్ధాలు ఆధారపడి ఉన్నటువంటి, మనం ఎరువులను దాని నుంచే దిగుమతి చేసుకుంటాం, వాటి నుంచే దిగుమతి చేసుకుంటాం, పెట్రోలియం వాటి నుంచే దిగుమతి చేసుకుంటాం. మనం ఏవైతే ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ను మనం దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటి నుంచి దూరంగా పోవడానికి ఇప్పుడు మన రాకేష్ గారు చెప్పారు ఏదైతే పామాయిల్కి సంబంధించి అప్పటి నుంచే సబ్సిడీలు ఇవ్వడం ద్వారానే కొంత పెంచే ప్రయత్నం జరిగింది. సార్ వాటికి అఫ్ కోర్స్ మనం పామాయిల్ వినియోగం ఎక్కువనే, వాటికి సబ్సిడీ ఇస్తున్నారు, మంచిదే. డెఫినెట్ గా అది 4 నుంచి 5 ఏళ్ల పంట, 4 నుంచి 5 ఏళ్ల పంట. సో మనం ఇక్కడ వాడే అనుగుణంగా ఇమ్మీడియట్ గా మనకు కావాలి, 1 year లో మనకు అంత కొంచెం సెట్ అవ్వాలి అంటే డెఫినెట్ గా నువ్వులు, వేరుశెనగ ఇవనేవి కూడా వాటి గురించి ఆలోచించి వాటికి ప్రోత్సాహకం ఇంపార్టెంట్ కదా. అంటే ఇవి ఒకసారి నువ్వులు అంటే వాటి ధరలు ఏ రకంగా పెంచారు అంటే దాదాపు రెట్టింపు ధరలు పెంచారు. నువ్వులై కానీ, అదే రకంగా పల్లీలై కానీ, లేకపోతే సోయాబీన్ కానీ, లేకపోతే వీటన్నిటిని కూడా సన్ఫ్లవర్ది కానీ దాదాపు రెట్టింపు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం దిగిపోయినాడు ఉన్నటువంటి వాటికి రెట్టింపు ధరలు ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు? దాన్ని ప్రోత్సహించడం కోసమే సపోర్ట్ ప్రైస్ను పెంచారు. ఇవాళ ఏదైతే అంటే ఇవాళ పప్పులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు 4,300 క్వింటాలు, ఇవాళ 8,400 పైగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఏదైతే పెసర్లు ఆ రోజు 4,500 క్వింటాలు, ఇవాళ 8,700 పైన పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మరి అదే రకంగా ఇవాళ ఆ రోజు ప్యాడీ మనం తెలుసు, ఆ రోజు 1,310 రూపాయలు, ఏ గ్రేడ్ అయితే 1,345 రూపాయలు. ఇవాళ తప్పదు సార్, పెంచక తప్పదు. ఎందుకంటే ధరలు ఎట్లున్నాయి చూస్తున్నాం. వాళ్ళు పండించిన దానికి మిగతా ఎరువులై కావచ్చు, వాళ్ళ సాగుకి ఎంత ఖర్చు అవుతుంది. స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ఏవైతే ప్రొడక్షన్ కాస్ట్ మీద 50% ఇవ్వాలనేటువంటిది రికమెండేషన్స్ అయితే వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. కాబట్టి ఈ రైతన్నకు గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి తాపత్రయంలో భాగంగానే స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ అమలు చేసేటువంటి చిత్తశుద్ధిలో భాగంగానే ఈ రకంగా ధరలు పెరిగినాయి. రైతన్నకు గిట్టుబాటు ధర కోసం కేంద్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నది కాబట్టి ఈ రకంగా పెరిగినాయి. మీరు అంతకుముందు వెళ్ళకంటే ఎప్పుడైనా గొర్రెతో ఒక బెత్తడే అన్నట్టు 50 రూపాయలు, 25 రూపాయలు, 40 రూపాయలు అట్లా పెంచారు. వందల కొద్ది
పెంచడం అనేటువంటిది ఇప్పుడు కూడా కేంద్ర కిలోకు ప్రభుత్వం పైసల లెక్కన పెరిగిన లెక్కే కనిపిస్తోంది కదా, అంటే ఓవరాల్ గా 72, 73, 62 రూపాయలు ఇట్లా కనిపిస్తున్నా కూడా కిలో లెక్కన చూస్తే పైసలే కదా సార్. కిలో లెక్క మీరు ఏ లెక్కను చూసినా కూడా మీరు ఒక 13 కుంటాల్కు అంటే మీరు పైసల లెక్కన అంటే అంతకుముందు వేరే అంటే రూపాయల లెక్క పెంచారా? అదే పైసలో భాగంగా పెంచారు కదా, పైసలల్లో ఇంకా భాగం చేసి పెంచారు కదా కిలోకి. అయితే మొత్తం అంటే ఓవరాల్ గా 72 రూపాయలు అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను, 1345 రూపాయలు వరి ధర ఉంటే ఇవాళ 2444 రూపాయలు అయిందంటే అది ఎంత పెరిగినట్టు? ఒక కుంటాల్కు ఎంత పెరిగినట్టు అండి? దాదాపు 1,100 రూపాయలు పెరిగినట్టు కాదండి. అంటే ఇవాళ సోయాబీన్ కానీ లేకపోతే పత్తి ధర ఆ రోజు 3,850 రూపాయలు ఉండే కుంటల్కు, ఇవాళ ఎంత పెరిగింది? 6,800 పైన పెరిగినటువంటి. ఎన్నేండ్ల పీరియడ్ టైం? ఎన్నేండ్లేంది? 10 సంవత్సరాలు. 10 ఏళ్ల క్రితం ధరలు ఎట్లా ఉన్నాయి రైతులకు కానీ వాళ్ళ పెట్టుబడి ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఉన్నటువంటి ధరకు రెట్టింపు ధర ఈ 10 సంవత్సరాల్లో వస్తున్నది. ఓకే సార్, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా.